పిల్లలు, ఈరోజు మనం ఒక అందమైన నీతి కథ వినబోతున్నాం. ఈ కథలో రాజు అనే ఒక మంచి మనసున్న వ్యక్తి, సోమయ్య తాతయ్య మరియు అవ్వ ఉంటారు. ఒక్కరోజు రాజుకు అడవిలో ఒక ఆశ్చర్యకరమైన వస్తువు దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అతని మంచితనం మరియు నిజాయితీ అతనికి ఎలా బహుమతిని తెచ్చిపెట్టింది? తెలుసుకోవాలంటే ఈ కథను జాగ్రత్తగా వినండి. హాహా! ఈరోజు ఎంత అందంగా ఉందో! పక్షులు కూడా ఎంత చక్కగా పాడుతున్నాయి. రాజు, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? మీ ఆరోగ్యం ఎలా ఉంది అవ్వా? నేను అడవికి వెళ్తున్న కట్టెలు తీసుకురావటానికి. నేను బాగున్నా రాజు. మంచిది రాజు, జాగ్రత్తగా వెళ్ళి. ఇవాళ మంచి కట్టెలు దొరికాయి. అరే, ఇదేమిటి? అయ్యో, ఇందులో బంగారు నాణేలున్నాయి. ఇవి నావి కావు, ఎవరివో వాళ్ళకివ్వాలి. రాజు, నీ చేతిలో ఏముంది? నా కడివిలో దొరికింది. ఇందులో బంగారు నాణేలున్నాయి. నువ్వు ఉంచుకోవచ్చు కదా? లేదు తాతయ్య, అది తప్పవుతుంది. బాగుంది బాబూ, నువ్వు చాలా నిజాయితీ గలవాడివి. అప్పుడు గ్రామ పెద్ద సోమయ్య రాజు నిజాయితీని మెచ్చుకుని గ్రామం తరఫున అతనికి ఒక ప్రత్యేక బహుమతిని అందించాడు. రాజు చేసిన మంచి పనికి గ్రామస్తులందరూ ప్రశంసలు కురిపించారు. అతని నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచింది.